హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గుడ్ ఈవినింగ్ అండి. నేను ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఒకసారి చూపిద్దామని. ఇది క్లీన్ అవ్వకముందు ఇలా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని పడినాయి అసలు డిషెస్. ఇవి కడగాలంటే మాత్రం చాలా బోర్ కొడుతుందా మీకు కూడా? అయితే ఒక మంచి టిప్ చెప్తాను. షింకు నిండిపోయిన ఎన్ని ఉన్నా కానీ ఇట్లే కడిగేస్తారనమాట హ్యాపీగా. సో నేను ఏం చేస్తానంటే కిచెన్లో వర్క్ చేసేటప్పుడు మొబైల్లో స్టోరీస్ లేదంటే మోటివేషన్ వీడియోస్ అయితే పెట్టుకొని వినుకుంటా చూసుకుంటా అయితే వర్క్ చేసుకుంటూ ఉంటానండి. సో దానివల్ల మనకు తెలియదన్నమాట ఎంత టైం స్పెండ్ చేసినా అది అంతగా పట్టించుకోకుండా మన పని మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొబైల్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా నా వర్క్ అయితే నేను చేసేస్తాను స్టార్ట్. ఇంకా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇన్ని షింక్లో చూసారు కదా, అవన్నీ కడిగేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ కోసం, ముఖ్యంగా మదర్స్ అనమాట. సో ఎక్కువ ఆడపిల్లలు ఉంటే మదర్స్కి ఎక్కువ టెన్షన్ అనేది ఉంటుంది కదా. సో 10th ఎగ్జామ్స్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ముందు ఏం చేయాలి? కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటుంటారంటే 10th అయిపోయి నా వెంటనే ఇంకా పెళ్లి చేసి పంపించేయాలి, తొందరగా భారం తగ్గిపోతుంది అని ఆలోచిస్తుంటారు. అలాంటి తప్పు అస్సలు చెయ్యకండి. ఒక 2 years అయినా టైం ఇవ్వండి. 10th అయిన తర్వాత సో ఏదో ఒకటి వాళ్ళకు చదవాలి అనిపిస్తే చదివించండి. లేదంటే టైలరింగ్ ఒక 6 months టైలరింగ్ కోర్స్లో జాయిన్ చేయండి. అలాగే ఇంకో 6 months వచ్చేసి బ్యూటీషియన్ కోర్స్లో అయితే జాయిన్ చేయండి. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకు నెక్స్ట్ ఇంకా చదువు లేకపోయినా ముందు వాళ్ళు ఇండిపెండెంట్గా ఎలాంటి టైం వస్తుందో ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు కాబట్టి రేపు పొద్దున ఎంత కష్టకాలంలో అయినా వాళ్ళు ఓన్గా ఏదో ఒకటి చేసుకొని బతికేలా ఉండాలన్నమాట, ఒకరి మీద భారమయ్యి ఆధారపడకుండా. సో సిచ్యువేషన్ ఎలా అన్నా ఉన్నాయండి, అంటే మనం ఓన్గా సంపాదిస్తే ఆ ఫ్రీడమ్ అనేదే వేరే ఉంటుంది కదా. మనకు నచ్చింది తీసుకోవచ్చు, లేదా మన హస్బెండ్స్కి మనం హెల్ప్ చేసినట్టు అవుతాము. ఈ కాలంలో ఒక్కటి సంపాదించే సరిపోదు కదా. సో ఇద్దరిది ఇన్కమ్ ఉండాలి. సో చదువులు లేకపోయినా అట్లీస్ట్ ఏదో ఒకటి టైలరింగ్ లేదంటే బ్యూటీషియన్ కోర్స్, ఇంకా బిజినెస్ అంటారా, బిజినెస్ అనేది అస్సలు చేయలేము. సో ఎక్కడ చూసినా ఒకటే బిజినెస్లో, ఇంకా టైలరింగ్ కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ మన బట్టలు మనం కుట్టుకునేలాగా ఉండాలి అట్లీస్ట్, బయట ఇవ్వకుండా. ఇంకా బయట రేట్లు అయితే చూస్తున్నారు కదా, అందుకని ఇంకా టైలరింగ్ నేర్పించండి. అలాగే బ్యూటీషియన్ కోర్స్లో కూడా చాలా మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది. సో అందులో చేర్పించండి. ఒక 2 years వాళ్ళకు సెట్ అయ్యేంత వరకు టైం అనేది ఇవ్వండి. 10th అయినా వెంటనే పెళ్ళిళ్ళు అయితే చేసేయకండి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇంకా ఏం తెలియదు. అలాగే కాలేజ్కి పంపే వాళ్ళు, సో పిల్లల మీద, ఆడపిల్లల మీద ప్లీజ్ అండి చెప్తున్నాను, చాలా కేర్ అయితే తీసుకోండి. ఒక నిఘా అనేది పెట్టండి. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఎలాంటి మెంటాలిటీ ఉంది వాళ్ళ ఫ్రెండ్స్కి అనేది ఆలోచించండి. అలాగే వాళ్ళు క్లాసెస్కి ఎక్కడ వెళ్తున్నారు, ఏం లేదన్నది కూడా ఒక నిఘా అయితే పెట్టండి. ఎందుకంటే మేము పిక్నిక్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసాము, అందరు కాలేజ్ పిల్లలే, ఆడపిల్లలు. అసలు అందరూ కాలేజ్, ఇంటర్ చేసే వాళ్ళే, అలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఇంటర్ డిగ్రీ వాళ్ళే. సో చదువుకుంటారు పిల్లలని పేరెంట్స్ ఎంతో అసలు టెన్షన్ లేకుండా హాస్టళ్లలో, కాలేజ్లలో వదులుతారు. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, బంక్ కొట్టేసి ఎక్కడంటే అక్కడ వెళ్ళేది, బాయ్స్తో తిరిగేది, బాయ్స్ ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా. ఇంకా అలా పెట్టుకొని ఎక్కడంటే అక్కడ, అసలు మేము వెళ్ళామా రాక్ గార్డెన్స్కి, అక్కడ అలాంటి వాళ్ళే ఉన్నారు, స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్. ఇంకా పార్క్కి వెళ్ళామా, అక్కడ అలాంటి వాళ్ళు. ఎక్కడ చూసినా ఇలాంటి వాళ్ళే అండి. అసలు ఆడపిల్లల్ని ఎక్కడ చదివించాలన్నా భయం వేస్తుంది అనమాట ఇలాంటి ఆడపిల్లల వల్ల. సో కొద్దిగా కేర్ తీసుకోండి. ఎక్కడ వెళ్తున్నారు, ఏం లేదు అనేది చూసేయండి. జస్ట్ మనం కాలేజ్కి పంపించామా, వాళ్ళు వెళ్ళారా, వచ్చారా, హాస్టల్లకు పంపించామా అన్నది కాదు, వాళ్ళ బిహేవింగ్లో చేంజెస్ చూడండి, ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఏం లేదు అన్నది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే చదువు
ఇంపార్టెంటే. కానీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు, ఆడపిల్లలకు మాత్రం ఫోర్స్‌ఫుల్లీ జాయిన్ చేయించకండి. సో, చదువు ఇంకా 10థ్ వరకు చదివించేసి వాళ్ళను నేను చెప్పాను కదా! సో, బ్యూటీషియన్ అయినా పర్వాలేదు, లేదంటే టైలరింగ్ అయినా, టైలరింగ్ కూడా కంపల్సరీ వచ్చి ఉండాలి. మన బట్టలు మనం డిజైన్ చేసుకోవడానికి అట్‌లీస్ట్. ఇంకా బ్యూటీషియన్‌లో కూడా ఇన్‌కమ్ చాలా బావుంటుంది. సో, మొత్తం నేర్పించేసి ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకు మ్యారేజ్ చేసినా అప్పుడు మెచ్యూరిటీ అనేది ఉండాలండి. ముందుగా చిన్న పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసేస్తారు గానీ మెచ్యూరిటీ ఉండదు. వాళ్ళకి అర్థం కాదు. ఇంకోటండి, ఇంకో విషయం చెప్తున్నాను. చిన్న పిల్లలు ఉంటారా, ఆడపిల్లలు 10థ్, 9థ్ చదువుతూ ఉంటారు. 10థ్, 9థ్, 8థ్ చదువుతూ ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా వస్తే చాలు ఇంకా ఇచ్చి కట్టబెట్టేస్తారు. అది ఏజ్ కూడా చూడరనమాట అస్సలు. ఏజ్ సెట్ అవుతుందా లేదా, అబ్బాయికి అమ్మాయికి ఏజ్ డిస్టెన్స్ ఎంత ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది అనేది అస్సలు ఆలోచించరు. జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇంకా అతని బ్యాక్గ్రౌండ్ కూడా అస్సలు ఆలోచించరు ఇప్పటి పేరెంట్స్ అయితే. జస్ట్ తన వెనక ఆస్తి ఎంత ఉంది అనేది మాత్రమే చూస్తారు. తన ఇన్కమ్ చూస్తారు, ఇంకా కట్టబెట్టేస్తారు. తర్వాత 1 ఇయర్ అలా. ఇంకా చిన్న పిల్లలండి ఎలా సెట్ అవుతారు నాకు అసలు తెలీదు. 8థ్, 9థ్ ఆడపిల్లల్ని పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి అసలు వాళ్ళు ఎలా సెట్ అవుతారని అనుకుంటున్నారు మీరు? ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళు ఆడుకునే వయసు వాళ్ళది. పెళ్ళిళ్ళు చేస్తారు, మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారో లేదో అని. ఆఫ్టర్ 1 ఇయర్ మాకు అవసరం లేదు, మేము తెంచుకుంటాము మా చిన్న పిల్ల అని అప్పుడు గుర్తుకు వస్తుందన్నమాట. ఆఫ్టర్ 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత మా అమ్మాయి చిన్న పిల్ల, మా అమ్మాయికి ఏం తెలీదు, ఇంకో 2 ఇయర్స్, 3 ఇయర్స్ పెట్టుకొని మళ్ళీ పెళ్లి చేస్తామంటారు. అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వాడు ఎలా ఉంటారో ఏమో తెలీదు. అవసరం లేదనమాట. జస్ట్ పెళ్లి చేసామా, 1 ఇయర్ చూసామా, వదులుకున్నామా, ఇంకా ఇంత ప్రాపర్టీ తీసుకున్నామా, మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెళ్లి చేసామా అంటే అసలు ఇది పెళ్ళిలాగే కాదు, ఇంకా వేరే అవుతుందన్నమాట. ఇలా ఎంతమందిని వదిలేస్తారు, ఎంతమందిని చేసుకుంటారు. అసలు చేసుకునేటప్పుడే ముందు పేరెంట్స్‌కి బుద్ధి ఉండాలండి. నిజం చెప్తున్నాను. అస్సలు బుద్ధి ఉండదు కొంతమంది పేరెంట్స్‌కి అయితే. నాకు చాలా కోపం వస్తది. బ్యాక్‌గ్రౌండ్ చూడరు. జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రాపర్టీ ఉంది, కార్లున్నాయి, బంగ్లాలున్నాయి అని కట్టబెట్టేస్తారు. చిన్న పిల్లలండి అసలు. పాపం ఏం తెలుస్తది వాళ్ళకు. నేను చూసాను రియల్‌గా. అందుకని చాలా కోపం వస్తుందనమాట ఈ విషయం మీతో షేర్ చేస్తుంటే గూడా. అసలుకి ఏం తెలియనట్టుంది ఆ పాప, చిన్న పాప. 1 ఇయర్ అయిపోయిందంట మ్యారేజ్ అయిపోయి. ఇంకా డివోర్స్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్ ఒక 2, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ పెళ్లి చేస్తాం. ఏం పోయింది మా పాపది, చిన్న పిల్లనే ఇంకా అని ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత తెలిసిందంట చిన్న పిల్ల అని. పెళ్లి చేసేటప్పుడు తెలియలేదా? ఎంతైనా సెకండ్ హ్యాండ్ అన్న పేరు మాత్రం పడిపోతుంది ఆ చిన్న పిల్లలకి, ఆ పాపకి. మళ్ళీ పెళ్లి చేసినా ఇంకా అతను మంచివాడైతే పర్వాలేదు, అర్థం చేసుకునేవాడు. అదే కొద్దిగా సైకోయిజం ఉన్నట్టు వంటి వాడు ఉన్నాడు అనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ చచ్చేంత వరకు టార్చర్ పెడతాడు. సో పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముందుగా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ముఖ్యంగా ఆలోచించండి. జస్ట్ అతని జాబ్ చూసి లేదా ఆస్తి పాస్తిని చూసి పిల్లలకు, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయకండి. ఒకవేళ అబ్బాయి బాగున్నా వాళ్ళ ఇంటి వాళ్ళు దరిద్రంగా ఉంటారనమాట. ఎలాంటి వాళ్ళు మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ అనేది ఆలోచించి మరీ పెళ్లి చేయండి. పెళ్ళిళ్ళేం మాటి మాటికి ఇదేం బర్త్డేస్ ఏం కాదు కదా ప్రతి ఇయర్ చేసుకోవడానికి. ఒక్కసారి మంచిగా చూసి చేయండి. అంటే ఇప్పుడు చాలా కామన్ అయిపోయిందనమాట పెళ్ళిళ్ళు చేసుకోవడం, వదిలేయడం, మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళీ వదిలేయడం. నాకైతే చాలా అసహ్యంగా అనిపిస్తుందండి ఇలాంటి చూస్తుంటే. అంటే ఎక్కువ కష్టం ఉంటే, ఒకవేళ వేగలేకపోతే అది మాత్రం వేరే విషయం. కానీ సెట్ అవ్వని వాళ్ళకు పెళ్లి చేసుకుని అసలుకి ఏజ్ ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకొని సెట్ అవ్వట్లేదు అంటే ఎలా సెట్ అవుతుందండి అసలుకి? నాకు అర్థం కాదు. పెళ్లి చేసేటప్పుడే ముందుగా ఏజ్ కనుక్కోవాలి, బ్యాక్గ్రౌండ్ కనుక్కోవాలి, వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచి వాళ్ళ కాదా. జస్ట్ హస్బెండ్ ఒకటి మంచిగా ఉంటే సరిపోదు. అంటే పెళ్ళైన వెంటనే భార్య మాటలు అయితే వినాడు కదా. భార్యకు నిజం తెలిసినా కానీ వాళ్ళ ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని
అయినా భర్తకు చెప్పినా అతనేం నమ్మడు కదా, వాళ్ళ ఇంటి వాళ్ళనే అస్సలు తక్కువ చెయ్యడు. తొందరగా నమ్మరనమాట. వాళ్ళు ఎంతైనా ఇదిగా ఉంది నమ్మరు. అందుకని ముందుగానే నేను చెప్తుంది ఏంటంటే, ముందుగానే మీరు అన్నీ తెలుసుకోండి. తెలుసుకొని ఆ తర్వాత ముందుగా ఆడపిల్లలకు మెచ్యూరిటీ అనేది రావాలి. సో వాళ్ళు ఓన్గా డెసిషన్స్ తీసుకునే మెంటాలిటీ అనేది వాళ్ళకు బ్రెయిన్ గ్రో అవ్వాలన్నమాట. ఆ తర్వాత పెళ్ళిళ్ళ విషయం అయితే ఆలోచించండి. దానికన్నా ముందు ఏదైనా టైలరింగ్ అయినా, బ్యూటీషియన్ అయినా, ఇంకా సమ్ కోర్సెస్ అనేవి ఉంటాయి కదా, అవి అయినా ట్రైనింగ్ అనేది ఇప్పించండి. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్. ఆ తర్వాత మంచి అబ్బాయిని చూసి ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ లేకుండా, అలాగే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అది బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. అంటే వాళ్ళే అబ్బాయి వాళ్ళే తప్పుగా ఉంటారని కాదు, అమ్మాయి బిహేవింగ్ కూడా ముఖ్యం అన్నమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే అబ్బాయి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గానే ఉంటారు, కానీ అమ్మాయి బిహేవింగ్ అనేది బాగుండదన్నమాట. అంటే వాళ్ళు లవ్ చేస్తుంటే, కేరింగ్ చేస్తుంటే, ఇంకా ఈ ఈ సైడ్ వాళ్ళు ఏమనుకుంటుంటారు, కొద్దిగా ఇదైపోతుంటారు, ఇంకా యాటిట్యూడ్లో వచ్చేస్తారు. సో పేరెంట్స్, ముఖ్యంగా మదర్స్ అనేది ఆడపిల్లల్ని నచ్చజెప్పాలన్నమాట. ఇలా ఉండాలి, అత్త మామలతో ఇలా ఉండాలి, హస్బెండ్తో ఇలా ఉండాలి అని. ఇంకోటి ఏంటంటే, ఎవరో చెప్పారు, వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు, రిలేటివ్స్ చెప్పారు, మంచి వాళ్ళే, అది ఇది అని కట్టబెట్టేయకండి ఆడపిల్లల్ని, ఓకేనా? ఆడపిల్ల అనేది భారం కాదు. ఆడపిల్ల ఒక్కసారి పెళ్లి చేసుకుని పోతే ఇంకా తల్లిదండ్రులని ఆశించదనమాట. ఇంకా అయినా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, ఏ అన్నలు చూడరు, ఎవ్వరు పేరెంట్స్ కూడా చూడటానికి ఇష్టపడరు అనమాట. ఇన్కేస్ ఒక్కసారి ఆడపిల్ల పెళ్ళైన తర్వాత చాలా పెద్ద భారం అనేది దిగిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఒక్కటే చెయ్యండి, ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు ప్లీజ్ మంచి ఇళ్ళల్లో చూసి మీరు ఓన్గా కనుక్కోండి. ఎలాంటి వాళ్ళు కాదు, మంచి వాళ్ళేనా కాదా అని కనుక్కొని మీరు ఓన్గా చెయ్యండి పెళ్ళిళ్ళు. తొందరపడి ఎవరైనా చెప్తే లేదబ్బా ఎవ్వరైనా రాని ఇచ్చి కట్టపెట్టేద్దాం, మాకు ఒక పెద్ద భారం తగ్గిపోతుంది, ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఇలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ పాపం వాళ్ళు అసలు అలాంటి ఆడపిల్లల్ని చూస్తుంటే అసలు కన్నీలాగవండి. ఎలా ఉంటారో, ఎలా భరిస్తారో. భర్త ఇంటి సైడ్ ఎన్ని మాటలన్నా ఓర్చుకోగలం, కానీ పేరెంట్స్ సైడ్ అన్నలో లేదా పేరెంట్స్ ఏదన్నా ఒక్క మాట అంటే మాత్రం చచ్చిపోవాలనిపిస్తుంది అనమాట. ఓకేనా? మరి నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం ల్యాప్టాప్లో అయితే నేను ఎడిటింగ్ చేస్తున్నాను. మరి వాయిస్ ఓవర్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఆడపిల్లలు నా వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయం అంటూ కామెంట్ రూపంలో తెలిపేయండి, ఓకేనా?